జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, ఇవాళ ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో కావచ్చు, ఈ డ్రగ్స్ ని అరికట్టడానికి కూడా ఎప్పటికప్పుడు ఆ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడొక్కడ ఇలా ఆ డ్రగ్స్ తీసుకుంటూ కూడా చాలా మంది పట్టుపడుతున్నారు. అందులో ఆ రాజకీయ నేతలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి రామ్మూర్తి గారికి, పూర్ణాదరావు గారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు శుభ మధ్యాహ్నం. దీంట్లో ఏ పార్టీలు కూడా సైద్ధాంతికంగా ఈ యొక్క చర్యలను సమర్థించవు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ఏ పార్టీలు కూడా సైద్ధాంతికంగా అనైతికమైనటువంటి ఈ అనాగరికమైనటువంటి కార్యక్రమాన్ని సమర్థించవు. కానీ ప్రతి పార్టీలో కూడా కొంత ఈ రకమైనటువంటి నాయకులు, ఈ నాయకమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఉండడం అనేది సహజంగా అయిపోయింది ఇప్పుడు అంతటా. ఈ డ్రగ్స్ అనేటివి కొంత ఒక సెక్టార్లో ఇది ఒక స్టేటస్ సింబల్ అయింది. దీనివల్ల వచ్చే పరిణామాల గురించి ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కఠినంగా దీన్ని శిక్షించాలి, ఏ పరిస్థితిలో ఎక్కడ కూడా దీన్ని ఉపేక్షించొద్దు అన్నటువంటి రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం కూడా తీసుకుంది. నాకోటిని సెల్ పెట్టిండ్రు అని చెప్పేసి ఇంతకుముందు మన పెద్దలు రామ్మూర్తి గారు చెప్పిండ్రు. వాస్తవమే. కానీ ఎవరైనా ఒక అడుగు వేసే ప్రయత్నం చేస్తే 4 అడుగులు వెనక్కు పోతుంది. కారణం దీంట్లో ఉన్నటువంటి దాంట్లో ప్రజల నుంచి కూడా సహకారం అందాలి. నాయకులు, పెద్దవాళ్ళు బాధ్యతాయుతంగా ఇవి చేయకూడదు అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఇది చేయకూడదని ఉంది. అయితే పర్టికులర్గా ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఇన్సిడెంటు, అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు వారు దొరకడం, వీరందరూ ఉండడం, దాని టెస్ట్లో కూడా వీళ్ళకు పాజిటివ్ వచ్చిందని తేలడం, ఇది ఒక విచారించదగినటువంటి సందర్భమే. ఎందుకంటే ఒక పార్లమెంట్ మెంబర్ అయి ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, వీళ్ళు డ్రగ్స్ పార్టీలు పెట్టడమైనా ఎంకరేజ్ చేయడమైనా, వారు సేవించిన పూర్తి స్థాయిలో అందరూ నిర్ద్వందంగా ఖండించాల్సినటువంటి అంశం. కాకపోతే దాంట్లో ఇంకేమైనా రాజకీయ కోణం ఉందా, దీంట్లో ఇంకేదైనా వ్యాపారకంగా చేయడం కోసం అక్కడ సెటిల్ అయినరా అని కొన్ని ఇంటర్నల్గా కూడా కొన్ని విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. దాని మీద ఇది కూడా జరుగుతుంది లోతుగా. సరే, ఏమన్నా వ్యాపార వర్గాల ఏమైనా కొన్ని వేరే వ్యాపారాలకు సంబంధించిన దాని మీద ఇక్కడ అందరు చేరడం జరిగిందా, దాంట్లో కొంతమందికి ఇచ్చిందా, అక్కడ ఉన్న పట్టుకున్న అతను ఇచ్చిన స్టేట్మెంటు, ఫలానా దగ్గర నుంచి ఈ డ్రగ్ కొనుక్కొని వచ్చినా తెచ్చినా అని ఇచ్చినవన్నీ ఇంకా పూర్తి రిపోర్ట్ బయటికి రాలేదు. బట్ కాకపోతే మీడియాలో వచ్చినంత వరకే మనం మాట్లాడగలుగుతాం కదా. ఇంటర్నల్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి పూర్తి క్లారిటీ ఇప్పుడు అవతలకి రాదు కదా. అయితే దీని మీద ఉన్న దాంట్లో చూస్తే కొంత చీకటి కోణం కూడా దీంట్లో ఉన్నట్టు కనబడుతుంది. ఈ చీకటి కోణంలో పైలట్ రోహిత్ రెడ్డి గారు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో కూడా అదే ఫామ్ హౌస్ లో కూడా అక్కడ ఏదైతే అప్పుడు మన సంతోష్ గారు సంబంధించిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జరిగిన సంచలనం, ఆ తర్వాత జరిగిన ఈ సంచలనం అంటే అనేకమైనటువంటి అసాంఘికమైన కొన్ని ఈ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇవన్నిటికీ అదొక కేంద్రంగా మార్చుకొని పైలట్ రోహిత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అంశాన్ని మరి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అగ్రనాయకత్వం కూడా దాన్ని గమనించి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందుకొచ్చి అతను పార్లమెంట్ సభ్యుల మీద చర్య తీసుకొని వారి మీద కొంత ఆంక్షలు పెట్టినరో, ఆ విధంగా పెడితే ఆ పార్టీ యొక్క గొప్పతనము, ఆ పార్టీ దీన్ని ప్రోత్సహిస్తలేదు అనడానికి అది నిదర్శనంగా ఉంటుంది. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద కూడా కొన్ని ఆంక్షలు పెట్టడం, వారి మీద కొన్ని పెడితేనే కనీసం ప్రజలకు గుర్తింపు లభిస్తుంది. ఈ యొక్క యాక్టివిటీని బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తలేదు అన్నదానికి తార్కాణం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆదర్శప్రాయమైనటువంటి విషయమే. ఎందుకోసం అంటే ఇమీడియట్ గా వారి మీద ఒక పార్లమెంట్ సభ్యుడై ఉన్న గొప్ప రాజకీయ నేపథ్యం యనమల రామకృష్ణుడు గారికి, వీళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యే, పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా కూడా అతని మీద ఇమీడియట్ గా ఆంక్షలు పెట్టారు. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే ఎవరు కూడా శిక్షారులే, శిక్షణకు ఎవరు అతీతులు కారు అన్న విషయాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇమీడియట్ గా వారి యొక్క వైఖరిని స్పష్టము చేసి వారి మీద ఏ విధమైన చర్య తీసుకుంటారనేది ప్రజలకు తెలియజెప్పి
బీఆర్ఎస్ పార్టీ ఒక చిత్తశుద్ధిని ప్రజలకు ఈ నార్కోటిన్ మన ఏదైతే మన డ్రగ్స్ విషయంలో వారి యొక్క వైఖరిని స్పష్టం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. రైట్. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు. మేడం, మీకు ముందుగా